ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. కాకపుషుండి ముని గరుత్మంతునకు తనకు కాకి శరీరము వచ్చిన విధము, భక్తి జ్ఞాన మార్గముల తారతమ్యము, జ్ఞాన మార్గమందలి కష్టములు, భక్తి మార్గ సౌలభ్యము వినిపిస్తాడు. అదంతా కూడా నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు పక్షిరాజు యొక్క సప్త ప్రశ్నలు, సంక్షిప్త సమాధానములు విందాం. పక్షిరాజు గరుడు అత్యంత ప్రీతితో భుషుండి మునిని మరలా అడిగాడు. హే కృపాధామ, మీరు సర్వజ్ఞులు, నాపై అపార కనికరము కలవారు. నన్ను మీ దాసునిగా భావించి నేను అడగబోవు సప్త ప్రశ్నలకు సమాధానములు చెప్పకోరుతున్నాను. ధీరవర్య, అన్నిటికన్నా దుర్లభ శరీరం ఏది? దుఃఖములన్నిటిలో గొప్ప దుఃఖమేది? అన్నిటినీ మించిన సుఖం ఏది? సజ్జన దుర్జన భేదములు మీకు బావుగా తెలియను. వారి సహజ స్వభావములు వర్ణించి చెప్పండి. వేద విశ్రుత పుణ్యములలో ఏది గొప్ప పుణ్యము? పాపములన్నిటిలో మహాభయంకర పాపం ఏమిటి? మానసిక రోగముల గురించి వివరించి చెప్పండి. అప్పుడు కాకభుషుండి ముని చెప్పాడు, నాయనా గరుత్మంత, అత్యంత ప్రీతితో నీవు అడిగిన ప్రశ్నలకు సంక్షిప్తముగా సమాధానం చెప్తున్నాను. శ్రద్ధగా విను. నరజన్మతో సమమైన జన్మము లేదు. అది స్వర్గ నరక మోక్షములకు సోపానము. శుభప్రదమైన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగజేయుట చేత సర్వచరాచర జీవకోటి నరజన్మ కొరకు యాచిస్తారు. ఇటువంటి మనుష్య జన్మ పొంది కూడా శ్రీహరి భజన చేయని వారు దౌర్భాగ్యులే. జగత్తులో దారిద్ర్యము వంటి మహాదుఖము ఇంకోటి లేదు. సజ్జన సమాగమము కంటే మించిన సుఖము లేదు. సజ్జనులు పరులకు మేలు చేయుటకు కష్టముల పాలవుతారు. ఓ సర్పవిరోధి గరుత్మంత, వడగళ్ళు సస్యములను నాశనం చేసి తాము నశించి కరిగిపోయినట్లుగా దుర్మార్గులు పరుల సంపదను నష్టపరిచి తాము నశించిపోతారు. సజ్జనుల అభ్యుదయము సూర్యచంద్ర ఉదయముల వలె సదా సర్వదా కళ్యాణప్రదము. వేదశాస్త్రములలో అహింసయే పరమ పుణ్యమని నిరూపించబడింది. పరనిందతో సమానమయ్యే మహాపాపం లేదు. గురువులను శంకరుని నిందించువారు 1000 జన్మల పర్యంతము కప్పయే జన్మిస్తారు. బ్రాహ్మణ నింద చేయువారు అనేక నరక యాతనలు అనుభవించిన తరువాత కాకి పుడతారు. దురభిమానముతో వేదశాస్త్రములను దేవతలను నిందించువారు రౌరవ నరకములో పడతారు. సజ్జనులను నిందించువారు చీకటిని కోరుకొను గుడ్లగూబలై జన్మిస్తారు. వారికి సదా జ్ఞానసూర్యుడు అస్తమించే ఉంటాడు. శ్రేష్ఠ మానవులను నిందించు మూర్ఖుడు గబ్బిలమై పుడతాడు. నాయనా గరుత్మంత, బహు దుఃఖములకు ఆలవాలమైన
మానసిక రోగముల గురించి చెప్తాను విను. అన్ని రోగములకు మూలము అజ్ఞానము, మోహము. ఆ రోగము నుండి అనేక రోగములు పుడతాయి. కామము, వాతము, లోభము, అమిత కఫము, క్రోధము, గుండెలను మండించు ఘోర పైత్యము మొదలైన మహాకఠినములైన తీవ్ర మనోవాంఛలు వివిధ రోగశూలములై బాధిస్తాయి. ఆ అనంత రోగముల పేర్లు ఎవరికి తెలియను? వీటిలో ఒక్కొక్క వ్యాధి పాలబడిన వారు మృత్యువును పొందుతూ ఉండగా, మిగిలిన అసాధ్య రోగములన్నీ జీవుని పట్టి పీడించినట్లయితే ఆ జీవికి ఇంకా శాంతి ఏ విధంగా కలుగుతుంది? గరుత్మంతా, వీటికి ధర్మ నియమములు, సదాచారములు, జప తప దాన యాగ జ్ఞానాది కోట్లాది ఔషధములు ఉన్నప్పటికీ కేవలము వాటి వల్ల రోగములు పోవు. కానీ సద్గురు భిషగర్భుని వచనముల యందు విశ్వాసం ఉంచి విషయసేవనమందు ఆశ విడుటయే పద్యముగా శ్రీ రఘురామ భక్తి అను సంజీవిని మూలికను శ్రద్ధాభక్తులను చక్కని అనుపానముతో సేవించినట్లయితే, దానికి శ్రీరామకృప సమకూడినట్లయితే ఈ సర్వరోగములు నశించిపోతాయి. మహాత్మా, హృదయములో వైరాగ్యము ప్రబలి మంచితనమును ఆకలి అంతకంతకు పెరిగి విషయ ఆశలను దౌర్బల్యము తొలగిపోయినప్పుడే మనస్సు రోగరహితమై పరిశుద్ధమైనదని భావించవలేను. అట్టి రోగ నిర్ముక్త మానవుని హృదయము శ్రీరామ భక్తితో పరిపూర్ణం అవుతుంది. శంకర బ్రహ్మాదులు, సుఖ సనక నారదాది బ్రహ్మ విద్యా నిపుణులు శృతి పురాణాది సద్గ్రంథములు నొక్కి ఒక్కాణించినది ఏమంటే, శ్రీరామచరణములయందు భక్తి కలిగి ఉండవలేను అని. శ్రీరామ భక్తి లేక ఎన్నటికీ సుఖము ఆనందము లభించదు. హరిభజన చేయక ఈ సంసార సాగరము దాటలేరు. ఇది తిరుగులేని సిద్ధాంతము. శ్రీరామ ప్రభువు దోమను బ్రహ్మగాను, బ్రహ్మను దోమగాను చేయగలడని తెలుసుకున్న విభుత శ్రేష్ఠులు సర్వసంశయములు వీడి శ్రీరామచంద్రుని సేవిస్తారు. ఏ మానవుడు శ్రీహరిని భజిస్తాడో అతడి దుస్తర సంసార సాగరమును సునాయాసంగా దాటిపోగలడు. గరుత్మంతా, నేను ఈ రామచరిత్రను నా బుద్ధి అనుసారము ఒక్కొక్క చోట విస్తారముగాను, కొన్ని చోట్ల సంక్షిప్తముగాను వచించాను. నా వంటి అవివేకిపై కూడా విశేష మమకారము కలిగి ఉన్న శ్రీ రఘురాముని కాదని ఇంకా ఎవరిని సేవించగలను? స్వామి, నీవు పరమజ్ఞానివి. నీకు సంశయములు లేవు. కేవలము నాపై దయచూపుటకే శంకర సుఖ సనకాది విజ్ఞానధనులకు మనోరంజితమైన పవిత్ర రామకథ గురించి అడిగారు. ఆహా, లోకములో నిమేషమాత్ర సత్సంగములో లభించుట పరమ దుర్లభము కదా. నేను అన్ని విధములా అల్పుడనైనప్పటికీ శ్రీరామచంద్రమూర్తి నాకు మీ బోటి సజ్జనుల సాంగత్యము లభింపచేశాడు. నేను అందులకు కృతార్థుడనయ్యాను. గరుత్మంతా, మనసులో యోచించి చూడు. పక్షులలో అత్యంత నీచుడను నేను. అటువంటి అపవిత్రుడనైన నేను నిజముగా శ్రీరాముని సేవించుటకు అర్హుడనా? అయినా ప్రభువు నన్ను జగత్ప్రసిద్ధ పావులని చేశాడు. స్వామి, నేను ఏమీ దాచకుండా నా శక్తి అనుసారము చెప్పాను. కానీ శ్రీ రఘువీర చరిత్రము అపార సాగరము. దాని దరి ఎవరు చేరగలరు అని చెప్పినప్పుడు విజ్ఞాని కాకభూషుడి అనంత శ్రీరామ గుణావళి తలుచుకుని పరమానంద భరితుడై మరలా చెప్పాడు. వైనతేయ, వేదములు ఎవని మహిమను నేతి నేతి అని గానం చేశాయో, ఎవరి చరణములు శివ బ్రహ్మ పూజితములో, అటువంటి శ్రీ రఘునాథ ప్రభువు నాపై మీపై సదా ప్రసన్నుడుగునుగాక. కాకభూషుండి శుభవచనములు విని శ్రీరామచరణములందలి ప్రేమాత్స్యమును చూచి
విగత సందేహుడైన గరుత్మంతుడు ప్రేమతో, మహాశయ, నీ రామభక్తి రసప్లావిత మధురవాణిని విని నేను ధన్యుడనయ్యాను. శ్రీరామచరణముల యందు నవ్యప్రీతి కలిగింది. నా భ్రాంతి జరిత విపత్తులన్నీ తొలగిపోయాయి. మోహజలధిలో మునిగిపోవు నన్ను మీరు నావయ్యై కాపాడారు. దీనికి నేను ప్రత్యుపకారము చేయలేను. మీరు పూర్ణకాములు. మీ వంటి భాగవతోత్తములు లభించుట దుర్లభము. నేను కేవలము మీ చరణములకు మాటిమాటికి నా వందనములు అర్పించుతూ ఉన్నాను. సజ్జనులు, మహాత్ములు, పృథ్వీ, పర్వతములు, నదులు, వృక్షములు, వీని ఉనికి కేవలము పరోపకారమునికే కదా. మీ కృపాప్రసాదము చేత నా సర్వసంశయములు తొలగిపోయి నా జీవితము సఫలమైనది. శివుడు చెప్తూ ఉన్నాడు. ఉమా, పక్షిరాజు గరుడు ఇలా చెప్పి కాకభూషుడి చరణములకు నమస్కరించి వెళ్ళిపోయాడు. గిరిజ, సజ్జన సమాగమముతో సమమైన లాభము మరొకటి లేదు. ఆ సత్సంగము హరికృప లేక లభించదు. సుముఖి, ఇంతవరకు ఈ పవిత్ర ఇతిహాసము నీకు చెప్పాను. దీనిని విన్నట్లయితే భవభయములు నశిస్తాయి. శరణాగత కల్పద్రుమమైన శ్రీరామచరణ కమలములయందు భక్తి ఉత్పన్నమగుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ చరిత్ర శ్రవణము చేసిన వారి మానసిక, కాయిక, వాచిక పాపములన్నీ పటాపంచలవుతాయి. ఏ మానవుడు ఈ రామకథను విశ్వాసముతో సదా శ్రవణం చేస్తాడో అతడు ప్రయాసపడకుండా దుర్లభమైనటువంటి శ్రీరామభక్తిని పొందుతాడు. ఏ వంశములో అనన్య రామభక్తుడైన వినయశీలి పురుషుడు ఉద్భవిస్తాడో ఆ వంశము అతిధన్యము, జగత్పూజ్యము, పరమ పవిత్రము. ఇక శ్రీరామ కథా శ్రవణ ఫలితము విందాం. శివుడు చెప్తూ ఉన్నాడు. హే ఉమా, పరమగోప్యమైన శ్రీరామ కథను నీ ప్రేమాధిక్యత చూసి నీకు వినిపించాను. శ్రీరామచంద్ర భగవానుని భజించని వారికి, దూతులకు, కఠినచిత్తులకు, కాముకులకు, లోపులకు, క్రోధపరాయణులకు, శ్రీహరి లీలలు శ్రద్ధతో వినని వారికి ఈ రామకథ చెప్పరాదు. సత్సంగ ప్రీతి, గురుచరణ బ్రాహ్మణ భక్తి, నైతిక నియమ నిబద్ధత కలిగి శ్రీ రఘురాముని ప్రాణసమాన ప్రేమాస్పదునిగా చూసుకునేవారే ఈ రామకథాశ్రవణములకు అర్హులు. వారి రామకథామృతమును తమ శ్రవణ పుటముల ద్వారా పానము చేయవలేను. గిరిజ, నేను ఈ కలిమల నాశిని, మనోమాలిన్య నివారిణి అయిన ఈ రామకథను ఇంతవరకు చెప్పాను. ఎవరిపై శ్రీహరికి అత్యంత కృప ఉంటుందో వారే ఈ మార్గంలో ప్రవేశిస్తారు. నిష్కపటులై ఈ కథాగానము చేయవారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఈ కథను చెప్పువారు, వినువారు, ప్రశంసించువారు సంసార సముద్రమును గోష్పాదం వలె దాటిపోగలరు. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. భరద్వాజ, సంపూర్ణ రామచరిత్రము విన్న పార్వతి హృదయం ఆనందభరితమైంది. కోమల స్వరముతో మధురముగా ఇలా అన్నది. స్వామి, నీ కృపచే నా సర్వసంశయములు తొలగి శ్రీరామచరణములందు నవ్యభక్తి ఉత్పన్నమైంది. హే విశ్వనాథ, నీ కృపచే నేను కృతార్థురాలనయ్యాను. నా క్లేశములు తొలగి శ్రీరామభక్తి దృఢతరమైంది అన్నది. భరద్వాజముని, శుభప్రదమైన ఈ ఉమాశంభు సంవాదము శోకహారిణి, సంశయ నివారిణి, భవభయనాశిని, భక్త జనానందదాయిని, సత్పురుష ప్రియకారిణి. అందుచే లోకములో ఉన్న శ్రీరామ భక్తులందరికీ ఈ శ్రీరామ కథ సర్వోత్తమ ప్రియము. శ్రీ రాఘవేంద్ర కృపతో
నేను ఈ రమ్య పావన రామచరిత్రను నా బుద్ధ్యానుసారము గానము చేశాను అన్నాడు యాజ్ఞవల్కుడు. ఇక తులసీదాసు చెప్పినదేమిటో విందాం. చివరగా తులసీదాసు చెప్తున్నాడు, ఈ కలియుగములో ఒక్క శ్రీరాముని స్మరించిన చాలును, నిరంతరము శ్రీరామ గుణావళి గానము చేసిన చాలును, శ్రవణము చేసిన చాలును. ఓ మూర్ఖ మనసా, వేద శాస్త్ర పురాణములు, మహాత్ములు, పండితులు మొదలైన వారు గానము చేసిన విధముగా శ్రీరాముని భజించు. శ్రీరాముని భజించి పరమపదము పొందని వారు ఎవరైనా కలరా? ఒక్కసారి శ్రీరాముడు తన పావన నామము స్మరించినంత మాత్రమున అజామిళుడు, వేశ్య, బోయ, గజేంద్రుడు, గ్రద్ద మొదలగు దుష్టులను, అభీర, యవన, కిరాత, ఖస, చండాలాది పరమ క్రూరులను పవిత్రులను చేసి తరింపచేసినదో ఆ శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ ఉన్నాను. ఏ మనుషులు ఈ రఘుకులభూషణ శ్రీరామచరిత్రను చెప్పుదురో, విందురో, గానము చేయుదురో వారి కలియుగ ఘోర పాపములను, మనోమాలిన్యమును ప్రక్షాళితము చేసుకుని సునాయాసముగా శ్రీరామధామము చేరతారు. పరమసుహృదుడు, సుజ్ఞాని, కృపానిధి, అనాథరక్షకుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఎవని రవ్వంత కృపచే తులసీదాసు వంటి మందమతికి కూడా పరమశాంతి ప్రసాదించబడిందో ఆ శ్రీరామునితో సమమైనటువంటి ప్రభువు ఎవరున్నారు? ఓ రఘువీర, నా వంటి దీనుడు, నీ వంటి దీనరక్షకుడు ఎవరూ లేరు. కాబట్టి ఓ రఘువంశమణి, ప్రభో, భయంకరమైన నా జనన మరణ దుఃఖమును బాపు. హే రఘునాథ, శ్రీరామ, నీవు నాకు అత్యంత ప్రేమాస్పదుడవు కమ్ము. తులసీదాసు రామచరిత్రను మానస సరోవర రూపముగా రచన చేశాడు. పరమపుణ్యము, పాపహరము, కళ్యాణప్రదము, భక్తి విజ్ఞానదాయకము, మాయా మోహ మాలిన్య నాశకము, మంగళదాయకము, నిర్మల భక్తి సలిల పూర్ణమైన ఈ రామచరిత్రయను మానస సరోవరములో భక్తితో గృంకులుడు మానవులు ఈ ఘోర సంసార రవి కిరణ తాపము చేత బంధితులు కారు, విముక్తులవుతారు. ఉత్తరకాండము సమాప్తము. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం తస్సత్. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణము ఈ రోజుతో పూర్తి అయినది. శ్రోతలు తమ బంధువులకు, మిత్రులకు కూడా పంపించి వారిని కూడా కృతార్థులను చేయగలరని, చేశారని కూడా ఆశిస్తున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. నాచే చదివించి నన్ను కృతార్థులను చేసిన సంకలనకర్త శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారికి, ప్రసారం కావించిన మోహనవాణి అధినేత శ్రీ అక్కునూరి సీతారామ మోహన శర్మ గారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. ఈరోజు 9th మే, ఫ్రైడే 2025. ఇప్పుడు ఒక చిన్న సందేశం ఇచ్చి శ్రోత భక్తజన మహాశైలందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ, అలాగే మోహనవాణి యాజమాన్యానికి, శ్రీ శర్మ గారికి, మా వచ్చిన రామచరితమానస చదివినటువంటి శ్రీమతి రేవతి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటూ ఉపాధ్యాయుల వెంకటేశ్వర మాట్లాడుతున్న 2 మాటలు. ఇది అమ్మ రేవతి గారు ఆవిడ దయతోటి, కరుణతోటి, శ్రీరాముడి అనుగ్రహంతో చక్కగా నేను రాసుకున్న, నా కోసం రాసుకున్న వచ్చిన రామచరితమానసుని మన ఆవిడ ఆ రాముడు ప్రోద్బలంతో అనుకుంటాను మొత్తం మీద ఎలాగైతే చక్కగా చాలా శ్రావ్యంగా అందరికీ వినిపిస్తూ
కంప్లీట్ చేసేసారని వార్త తెలిసిన తర్వాత అండి ఈ చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. అలాగే దీనికి అంతకి కూడా కారకులు మాకు అలా సపోర్ట్. ఇప్పటికీ నేను రాసుకున్న 2 రామాయణాలు, ఒకటి ఆధ్యాత్మిక రామాయణంగా, అది ఆల్రెడీ నేనే చదువుకున్నాను. ఇప్పుడు రెండోది వచ్చిన రామతీర్థ మానసు కూడా ఈ నవాహిక పారాయణం మన రేవతి గారు అది చదివి అందరికి వినిపించారు చక్కగా శ్రావ్యంగాను. అదంతకీ కారణం మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు, అలాగే శ్రీ శర్మ గారు, సీతారాం మోహన్ రావు శర్మ గారు, వాళ్ళందరికీ మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ అకేషన్లో అయిపోయింది, 2 రామాయణాలు అయిపోయింది కాబట్టి నాకు నిన్న రాత్రి అనిపించింది ఎలాగో మెసేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప నేను ఏం చేయగలుగుతాను. ఆవిడ చెప్పిన దానికి విలువ కట్టాలి మేము. అది అంతా పరమేశ్వర రాముడు అనుగ్రహం, రాముడు కృప, ఆ సర్వదేవతలు మనం అనుగ్రహించారు. ఇది ఛానల్లో ఎప్పుడూ కూడా ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. అయితే ఈ అకేషన్లో ఇప్పుడు దాకా త్యాగరాజులు అంటే రాయించిన, ఇప్పుడు రామదాస్ కీర్తన ఒకటి జ్ఞాపకం వచ్చింది, మంగళం. అదేమిటంటే ఇది నవరోజు రాగంలో రాశారు, త్రిశ్రీ ఏకతాళం అన్నమాట. యాక్చువల్లీ ఇది బాలమురళి గారు పాడేటప్పుడు అందరికీ ఫేమస్. ఇది ఒకసారి మామూలుగా చరణాలు పాడతాను, వచ్చే తర్వాత మళ్ళీ వాయిస్తాను. రామభద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రెండో చరణం. కోసలేశాయ మందహాసదసపోషణాయ వాసవాది వినుత సర్వ రసద్వరద మంగళం. చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నమండలాయ తులసి పవనమాలకాయ జలద సదృశదేహాయ చారుమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భాజ గురువరాయ భవ్యమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం. వాసవాది వినుత సద్వరద మంగళం. హారకటక శోభితాయ భూరి మంగళం. జలద సదృశదేహాయ చారుమంగళం. భావజా గురువరాయ భవ్యమంగళం. అండజావాహనాయ అతుల మంగళం. సుముఖ చిత్తకామితాయ శుభదమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామభద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. ఇది వాయిస్తాను. దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఇది నాకు వీళ్ళు ఈ సంవత్సరం కూడా రాయలేదా ఏంటి, నాకు ఏ సంవత్సరం అసలు అభిమానం అన్నారు, 75 ఉండొచ్చు, 70. మాది మా మ్యారేజ్ ఏమో ఆగస్టు 22 ఆగస్టు 80లో అయింది. అప్పుడు ఏమైందంటే నాకు వీళ్ళు మా ఫ్రెండ్స్, మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ మా మంచాల జగన్నాథ గారు రాసిన రామదాస్ కీర్తన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ చేసినటువంటి పుస్తకాన్ని వాళ్ళందరూ నాకు ఆ టైంకి ఇచ్చారు. మా కిషోరు, కృష్ణకుమారు, సీతారామయ్య, సత్యనారాయణ, కోటేశ్వరరావు అని చెప్పి కళాంగ సహోదరులు అంత కోరుతూ అని చెప్పి వీళ్ళందరూ కలిపి ఇచ్చారు. ఆ టైంలో జ్యోతి కలకత్తా మన ఈ సీత, గిరిజ వాళ్ళు కూడా వచ్చారు. వర్షం పడింది చెప్తాను, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ అంటారు. అంటే ఆ పుస్తకంలో వచ్చి మీకు చదువుతున్నానని చెప్పడం అనమాట. అదే 2-3 పాటలు ఇవి వాయిస్తాను, ఒక చరణాలు. అది విని అందరూ కూడా ఇదంతా అర్పితం మా ఇష్టదైవాలైనటువంటి ఆ శివపరివారానికి, సీతారామచంద్ర పరివారానికి అంకితం చేసుకుంటున్నాం. ఈ 4 మాటలు చెప్పి మీతోటి అందరూ కూడా ఈ సకల సౌభాగ్యాల రామచంద్రమూర్తి మీ అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అందరినీ వాళ్ళ అభిష్టాలు తీర్చమని పరమేశ్వరుడు కోరుకుంటూ ఈ వాయిద్యాన్ని కొంచెం వాయించి మీకు వినిపించేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. సంతోషం.
శ్రోతలకు నమస్కారం. ఈరోజుతో శ్రీ ఉపాధ్యాయుల వారు సంకలనం చేసిన తెలుగు వచన శ్రీరామచరితమానస నవాహ్నిక పారాయణం ముగిసింది. ఇంతటి అద్భుతమైన రచనకు చాలా చక్కనైన మధురమైన వాయిస్తో మనకు చదివి వినిపించి మన శ్రోతలందరినీ అలరించిన శ్రీమతి వేమరాజు రేవతి గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని ఇంకా వినిపించాలని అందరి తరపున కోరుకుంటూ చక్కటి విషయాన్ని అందించిన శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వరరావు గారికి మరియు శ్రీమతి వేమరాజు రేవతి గారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.